అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతి కింది స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఒక రాజకీయ నాయకుడికి పరిచయం అక్కర్లేనటువంటి పేరు ఆమంచి కృష్ణమోహన్. అంతేకాదు ఆయన రాజకీయ అరంగేటం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి వెంటనే వాళ్ళ సోదరుడు ఆమంచి స్వాములను కూడా రాజకీయంగా బలపరిచినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. సో అదేవిధంగా ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో కొంచెం చెరో పార్టీలో ఉన్నారు. ఈయన వైసీపీలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు జనసేనలో చేరాడు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి విషయం ఏంటంటే జనసేనలో వారి సోదరుడు అంటే అన్నయ్య గారు ఆమంచి స్వాములకి జనసేనలో ఎక్కడ జిల్లాలో టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ జనసేనకు సంబంధించి 3 టికెట్లు అనుకున్నారు ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా 3 2 అయినాయి, 2 1 అయినాయి. ఆ 1 కూడా ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు. సో అదేవిధంగా పచ్చూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా ఎప్పుడో అంటే ఆయన లాస్ట్ టైం ఓడిపోయాడు కదా చిరాల నుంచి. ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, ఇక్కడ ఏది ఏమైనా 2024 ఎన్నికలకి నువ్వు చిరాల నుంచే పోటీ చేస్తావు, ప్రస్తుతానికి పచ్చూరు ఇన్ఛార్జిగా వెళ్ళమని చెప్పడం జరిగింది. సో ఆయన ఆ మాట మీద వెళ్ళాడు. ఇక్కడ చీరాల్లో అనూహ్యంగా బలరాం గారు వారి కుమారుడితో పాటు ఆయన గెలుచున్నారు కాబట్టి ఆయన వైసీపీలో చేరటం, వైసీపీలో ఈయనకి చీరాల ప్లేస్ లేకపోవడం జరిగింది. సరే, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఆయన పచ్చూరు నుంచి ఏ కాడికి ఉన్నా కూడా చీరాల నుంచి పోటీ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన మరలా నాకు ఇన్ఛార్జి పదవి వద్దు అని చెప్పేసి చీరాల వచ్చి కూర్చొని నాకు ఇప్పుడు వైసీపీ టికెట్ కావాలంటూ అధిష్టానాన్ని ఒత్తిడి చేయడం జరిగింది. అయితే అధిష్టానం ఈయన ఒత్తిడిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కేవలం అక్కడ బలరాం గారు పార్టీలో ఉన్నారు కాబట్టి కృష్ణమోహన్ గారిని పక్కనే ఉంచేశారు. ఇప్పుడు టీడీపీకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. టీడీపీ కూడా మొన్నటి వరకు కృష్ణమోహన్ గారిని తీసుకునే యోచన పెద్దలు కాకపోయినా మధ్యవర్తుల ద్వారా మాట్లాడటాలు కూడా జరిగినాయి అనే సమాచారం అయితే ఉంది. కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో పార్టీలు వైసీపీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఆయన పోస్టింగ్స్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్నట్టుగానే ఉన్నాయి. వైసీపీ మీద అసహనంతో ఎక్కడ ఆ పోస్టులు చేసినట్టు కూడా ఏమి కనిపించలేదు. సో ఆయన వైసీపీ మీద బలంగా నమ్మకంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. కానీ ఆయనకు టికెట్ లేదు. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రతి చోట కూడా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి సహజంగా. మరి చీరాల్లో మార్పులు జరిగినప్పుడు కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి కన్నం బలరాం గారికి వారి కుమారుడికి అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదేవిధంగా సీటు కూడా నేను డిక్లేర్ చేశారు. సరే, వీళ్ళు డిక్లేర్ చేసినప్పుడు మనం కూడా డిక్లేర్ చేయాలి కదని చెప్పేసి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఉన్నటువంటి టికెట్ అయినటువంటి కొండయ్య గారిని కూడా టీడీపీ తరఫున అక్కడ డిక్లేర్ చేసేసారు. యాక్చువల్గా అనుకుంది ఏంటంటే ఆ కొండయ్య గారు కొంచెం మృదు స్వభావి, మంచి వ్యక్తి. ఆయన ఫైనాన్షియల్గా కొంచెం వీక్ కాబట్టి వీళ్ళు బలరాము వాళ్ళనే కన్ఫర్మ్ చేసే పని అయితే, వేరే వాళ్ళని పెట్టే పని అయితే టీడీపీ నుంచి కూడా మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి కొంచెం ఊహాగానాలు అయితే నడిచినాయి. కానీ అది జరగలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే అనుకున్నారో ఇద్దరు మధ్యలో రకరకాల ఆలోచనలు వచ్చినప్పటికీ ఇరు పార్టీలు కూడా మళ్ళీ విరమించుకొని పాత వ్యక్తులకే ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వారికే అక్కడ టికెట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ సమయంలో ఇక వైఎస్ఆర్సీపీ విషయం అట్లా పెడితే జనసేన కూడా ఆమంచి స్వాములు గారికి అదే జరిగింది. ఆయన గిద్దలూరు ఇస్తామన్నారు, తర్వాత చీరాలు ఇస్తామన్నారు. పొత్తులో భాగంగా ఆయన కూడా సీటు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా సీట్లు లేని పరిస్థితి. ఈ ఆమంచి బ్రదర్స్ని ఆ మంచిని ఉపయోగించుకున్నటువంటి ఏ పార్టీ ముందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి. పోనీ ఇప్పటికిప్పుడు టికెట్ మార్పులు చేర్పులు అంటే ఆల్రెడీ అంతా డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీ ఉన్న సీటు టీడీపీ తరపున అది కూడా ఒక దర్శి టికెట్ మాత్రమే కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో ఈ కోణంలో ఆమంచి పయనమెటు వారి సోదరులు కలిసి ఏకమై చీరాల్లో ఇండిపెండెంట్గా వేసి వారిద్దరిని ఓడించి గెలిచే ప్రయత్నం, అంటే గతంలో 14 ఇండిపెండెంట్గా వేసి గెలిచారు కదా,
ఆ పరిస్థితికి వెళ్తారా, లేదా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ వెళ్తారా? అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఏదైనా ఎమ్మెల్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ వస్తే. అదేవిధంగా వైసీపీ సపోర్ట్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ వస్తే ఏదన్నా ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది అనే కోణంలో ఆలోచించుకుంటున్నారనేది ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టేసి ఇప్పుడు వారి పైన వెయిట్ అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. కొంచెం టైంలోనే, అంటే ఎలక్షన్ ఇంకా 40 రోజుల దాకా టైం ఉంది కాబట్టి 40 రోజులు పైగా ఈలోగా ఏం జరుగుతుంది అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్, నమస్తే.